ఫస్ట్ టైం భయపడుతున్నాం వాటర్ ఫాల్ దగ్గర. లిటరల్లీ కనబడట్లేదు కానీ వణికెత్తున్నాయి కాళ్ళు. రీజన్ ఏంటంటే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాస్క్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇలా బైక్ మీద వెళ్తూ ఈ పచ్చని చెట్లు, మట్టి రోడ్లు, ఈ కొండలు చూస్తుంటే చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉంది కదా. నేను ఇలా మాట్లాడుతుంటే కామెడీగా అనిపించవచ్చు, ఎందుకంటే నాకు కూడా కామెడీగానే ఉంది. ఎలా స్టార్ట్ చేయాలో తెలియక ఇలా స్టార్ట్ చేశాను. ఇరిగిపోద్దంటవా? తిరుగుద్ది పందిలో లాగేసి తిరిగిపోతుంది. దీని మీద ఎక్కుదామని దాని మీద కాలుతో ఆ పెద్ద కొమ్మ పట్టుకో. అవ్వదు కానీ పెద్ద కొమ్మ ఇది పట్టుకో అంటున్నాడు. వాటర్లోకి వస్తే మన ఈస్టర్న్ ఘాట్స్ అంటే ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా ఈ బార్డర్లో ఉండే మౌంటైన్ రేంజ్ అంతా కూడా ఈస్టర్న్ ఘాట్స్లోకి వస్తుంది. ఈ ఈస్టర్న్ ఘాట్స్లో అన్ఎక్స్ప్లోర్డ్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, కేవ్స్ ఉన్నాయి. సో వీటిలో కొన్ని ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దాం అనేది ఈ టాస్క్. యాజ్ పర్ గూగుల్ మేము వెళ్ళబోయే వాటర్ ఫాల్ ఏమొచ్చి మల్లెపాడు వాటర్ ఫాల్స్. వచ్చిన తర్వాత సిరుపురం అనే విలేజ్లో ఇది రోడ్ అయితే డెడ్ అండ్ అయింది. అక్కడి నుంచి మేము లోకల్ పర్సన్స్తో మాట్లాడి వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాటర్ ఫాల్కి అయితే స్టార్ట్ అయ్యాం. మా దగ్గర అయితే ఓన్లీ 2 liters వాటర్ అండ్ 4 కుటుంబాలు మాత్రం ఉన్నాయి. ఇక్కడి నుంచి మేమైతే ఒక 3 కల్లా రిటర్న్ అయిపోదాం అని అయితే స్టార్ట్ అయ్యాం. బట్ మాకైతే 7 hours పట్టింది. ఆ 7 hours ఎందుకు పట్టిందో వీడియోలో చూడండి. ఆల్మోస్ట్ 2.5 ట్రెక్ చేసుకొని పైకి వచ్చిన తర్వాత మేము తెచ్చుకున్న 2 liters వాటర్ కూడా అయిపోయింది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కనిపించే వాటర్ అంతా కూడా నేలలోంచి ఊరుతుందంట. ఇది తాగొచ్చని అయితే మాతో వచ్చిన లోకల్ పర్సన్ చెప్పాడు. సో ట్రై చేశాను. ఈవెన్ నేను తాగుతున్న బాటిల్లో చూస్తే అవి ఎంత క్లీన్గా ఉన్నాయో మీకు అర్థమవుతుంది. టేస్ట్ కూడా చాలా చల్లగా నీట్గా ఉన్నాయి, బాగున్నాయి. సో ఇది తాగి ఇక్కడి నుంచి మేము లోయలో దిగడం అయితే స్టార్ట్ అయిపోయాం. ట్రై చేస్తున్నా. రెగ్యులర్గానే ఉన్నారా అన్నీ ఎదురు బొంగుడు ఫ్రెష్. చూడు జారుతుంది. సార్ కాయా దా స్పీడ్గా జాగ్రత్తగా దిగరా అంటే కూర్చోడు అక్కడ. అది ఉడుతుంది, ఇది ఉడుతున్నాను. ఆడేమో లోకల్ సర్రమని జారిపోతున్నాడు, మనకేమో రావట్లేదు. అమ్మ బాబాయ్, రేపు చెట్లు పట్టుకుంటా జాగ్రత్తగా. యమ్మా హెవెన్. అమ్మ బాబోయ్, రే ప్యాంట్ ఎలా ఉందో తెలియదు కానీ వేరే ఆప్షన్ లేదు, జారాల్సిందే. కాలు ఇరిగిందో చెయ్యి ఇరిగిందో బయటికి వెళ్ళి చూసుకోవడమే.
మనకైతే ఇగో అది గట్టిగానే కొట్టిపోయింది ఇదంతా. అలా ఎలా ఉంటుందో తెలియదు కదరా, లోయ అది. ఇదే కొంచెం సేఫ్ నీకు, ఈ చెట్టు కానీ చాలా దిగు, ఇది బెటర్ అనుకుంటా. నాచురా ఇది. అరే వీడియో తీయలేదురా బాబా. ఫస్ట్ టైం భయపడుతున్నాం వాటర్ ఫాల్ దగ్గర. లిటరల్లీ కనబడట్లేదు కానీ వణికెత్తున్నాయి కాళ్ళు. రీజన్ ఏంటంటే మా వాడికి దెబ్బలు తగిలిలేదు తెలియదు కానీ అక్కడి నుంచి పాపం అలా దొరుకునే అక్కడ తేలాడు. పెట్స్ కొట్టిపోయినాయి. శాంపుల్కి నా బ్యాగ్ ఇలా పెట్టానంతే అక్కడికి వెళ్ళింది. పైకి వెళ్ళడానికి ఆప్షన్ లేదు, ఎందుకంటే మొత్తం కొండ ఎక్కినా దిగుతాం. కిందకి దిగిన తర్వాత మళ్ళీ ఎక్కుతామో లేదో తెలీదు. ఇప్పుడేమో ఆ పైకి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాం. సీరియస్ చాలా భయం వేస్తుంది. ఫస్ట్ టైం అంటే ట్రెక్కింగ్లు కొండలు ఎక్కే వాళ్ళు రోప్స్ ఎందుకు పట్టుకెళ్తారో ఇప్పుడు అర్థమైంది. తాడు ఉండుంటే ఇంత ఆలోచన లేకపోతుంది, తాడు లేక అసలు వణికేస్తున్నాయి. ఏమన్నా ఉంది ఫాల్స్ మాత్రం. ఇంకేదైతే అయింది ఏంట్రా అఖిలకే డైలాగు, రిస్క్ లేకపోతే లైఫ్లో మిగిలేదు రస్కే. నేను దిగుదామని డిసైడ్ అయిపోయాను. మా ఓడి లక్కి జారుకుంటూ వెళ్ళిపోయాడు. దెబ్బలు తగిలే ఏమైంది తెలియదు కానీ పాపం. నెక్స్ట్ ఈడు వికెట్ సెకండ్. అరే నీకు బాగా వెళ్ళగలిగితే నేను వస్తా. నేను చెప్పేది అదే కదరా, ఆ కిందకి వెళ్ళిన తర్వాత ఎలా వెళ్తుందో సిచ్యువేషన్ తెలీదు. షర్ట్ వాళ్ళు జారిపోతున్నాం, షర్ట్ తీసే. సార్ నేనైతే ట్రై చేస్తాను ఇలా. ఆల్ ది బెస్ట్ టు మీ. కెమెరా ఏమో వదలలేము. దా దా పర్లే పర్లే కాసేస్తాను. అదే చెయ్యొచ్చు దూకే, చెయ్యొచ్చు దూకు. నేను అయితే ఇద్దరం పోతాం, లేకపోతే నేను ఆపేస్తాను. మోస్ట్లీ ఆపేస్తాను. దా చెయ్యి పోదాం. పోతే పోయాం. నాకైతే ఛాన్స్ ఉంది, గ్రిప్ దొరికింది. నాకైతే గ్రిప్ దొరికింది. కిందకి వెళ్ళిపోతావు, దూకితే రిస్క్. కాళ్ళ దగ్గర సరే ట్రై చేయొచ్చు. ఇప్పుడు కొంచెం పర్లేదు ఇది. అమ్మ బాబాయ్ పాపం రా. నా బ్యాగు, కొత్త బ్యాగు, నా బ్యాగు. అమ్మ బాబోయ్ బావా, నిన్ను కాపాడడానికి వస్తున్నా. ఓహో ఇలా వెళ్ళడానికి లేదా?
దా చూపిస్తురా అలా పాలు పెనికిందా ఏమో అక్కడి నుంచి లక్కీగా బొక్క ఆపింది నిన్ను రాయి అదే నేను పడితే వేసుకున్నాను చెట్టు లేదంటే అది ముందు చెప్పు చేయాల్సింది వీడియో తీద్దును కదా ట్రై చేస్తావా చేపట్టేసుకుంటా నేను పడవ లేదు లేదు ఏమవుదు కాయగలుగుతాను అమ్మా దిస్ ఈజ్ బయటకు వచ్చాడు అలా వెళ్తారన్నమాట జాగ్రత్త. ఈ పైదానికి ఎక్కండి, దాకా కిందకు వద్దు, ఈ పైదానికి ఎక్కువ. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 20 minutes పక్కన కనబడుతుంది. అలా అలా కరువు దిగాలి. మా బైక్స్ విలేజ్లో పార్క్ చేసి మేము బై వాక్ వాటర్ ఫాల్కి స్టార్ట్ అయిపోయిన తర్వాత మాకు రీచ్ అవ్వడానికి 3 hours పట్టింది. వాటర్ ఫాల్ నుంచి మళ్ళీ బైక్స్ దగ్గరికి వెళ్ళడానికి మాకు 4 hours పట్టింది. ఆ 1 hour ఎక్స్ట్రా ఎందుకు పట్టిందంటే మేము ఈ ట్రెక్ చేస్తూ ఎక్కినప్పుడు పైనుంచి చూస్తే మాకు కింద కాలువ ఈ వాగు కనిపించేది. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాటర్ ఫాల్ నుంచి వచ్చే వాటర్ అనే చెప్పాడు ఈ అబ్బాయి మాతో. సో మేము మళ్ళీ పైకి ఎక్కడం మళ్ళీ దిగడం ఇదంతా పెద్ద రిస్కీ రాయి మనం ఎక్కలేము అని చెప్పేసి మా గురువు గారు బేర్గిల్స్ ఎప్పుడు ఒక మాట అనేవారు. ఆయన వాటర్ ఎప్పుడు మనకి దారి చూపిస్తుంది అనేవారు అన్నమాట. సో ఈ కాన్సెప్ట్ పెట్టుకొని ఈ వాటర్ ఫ్లో పట్టుకొని వెళ్ళిపోతే మనం విలేజ్లోకి వెళ్ళిపోతాం అని చెప్పి స్టార్ట్ అయిపోయి మేము దారి తప్పిపోయాం. మాతో పాటు వచ్చినందుకు ఆ విలేజ్ పర్సన్ కూడా దారి తప్పించేసాం. ఇక్కడ చిన్నది వస్తుందంట వీడియో. ఆ ఎగ్స్ ఉంది కదా, అది దాని ఎగ్స్. ఆ కింద ఇదిగో అది స్పైడర్. జూమ్ ఆప్షన్ ఎదురా అక్కడ కదా, అదిగో